బీఆర్ఎస్ వాళ్ళేమో దానికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అంటున్నారు. రెండోది సీఎం గారు మీకు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉండటం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ చైర్కైనా వాల్యూ ఇవ్వాలి కదా. మరి ఒక్క లొట్ట పీస్ కేసు అని కదా హౌలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన పదే పదే మాట్లాడటం ద్వారా ఆయన ఆయన అన్నట్టుగా నేను అన్నిటికీ సిద్ధం, లేదా దీని ద్వారా కూడా ఒక సానుభూతి పొందాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడటం ఎలా చూడాలి సార్ ఓవరాల్గా? అరెస్ట్లు అయిపోయి జైల్లో కూర్చొని బయటకు వస్తే సానుభూతి వస్తుంది, ఓట్లు వస్తాయని కాలం వచ్చింది. ఇవాళ జనం కూడా అలా తయారైపోయారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు ఓట్లు వేయాలని ఎక్కడ అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు మరి? అందువల్ల అయితే ఏంటంటే రాజకీయ నాయకులకి చట్టాల మీద, కోర్టుల మీద గౌరవం అనేది చూపాలి. ఇప్పుడు కేసు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు అంటే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఆ కాపీ జడ్జికి వెళ్తుంది, కోర్టుకి వెళ్తుంది. ఆ కాపీ 24 hours సబ్మిట్ చేయాలి, చేస్తారు. చేసినప్పుడు ఆ కేసు అది ఎలాంటిదైనా కానీ తప్పుడు కేసు అయితే కోర్టు విచారణ చేస్తుంది, కేసు కొట్టేస్తుంది. ఆధారాలు లేకపోతే కోర్టు వెంబడే నీకు బెయిల్ ఇచ్చేస్తుంది. అరెస్ట్ అయిన రోజు బెయిల్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి, ఇస్తుంది. మీరు ఆ చట్టాలను గౌరవించకుండా, చట్టాలు ఎవరు రూపొందించారు? రాజకీయ నాయకులు కదా రూపొందించింది, తయారు చేసింది. ఆ చట్టాలని మీరు గౌరవించకుండా అలా మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లనే మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు అడ్డం మాట్లాడారు వాళ్ళు కూడా. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు, నోరుదారి చాలా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మాట్లాడమంత మంచిది కాదు. అవునయ్యా, ఒక ఆరోపణ వచ్చింది, కేసు రిజిస్టర్ అయింది, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నువ్వు కోర్టుకు ఏం చేయాలి, సమాధానం చెప్పాలని చెప్పు, పోలీసులు పిలిస్తే ఏం స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చుకో. అంతేగాని అదేదో ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ ఇంటికి ఈ ఇంటికి తగాదా, ఆ భూమిలో గట్లు తగాదాలు ఉంటే ఎట్లా తిట్టుకుంటారో అట్లా తిట్టుకోవచ్చా? అది ఏమైనా వ్యక్తిగత వ్యవహారమా? ఆ డబ్బులు మీరు ఇచ్చారు, ఆ డబ్బులు ఎవరి ప్రజలు కాదా? ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు కాదా? మీ ఇంటికి ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు నువ్వు గౌరవించాలి కదా. ప్రజల సొమ్మది తిరగాలి, అనుమానం వచ్చింది చేయనివ్వండి. ఎవరు నువ్వు మీద వాళ్ళ దగ్గర ఆధారం లేకపోతే కోర్టు కొట్టేస్తుంది కేసు. ఆధారం దొరకాలి కదా, అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు మనీ అన్నది ఒక సంస్థకి ఇచ్చేశారు, అది ఏ రూపంలో ఇచ్చారు, అది వైలేషన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఏంటి అన్నది ఏంటంటే జనరల్ గా, అంటే నాకున్న అవగాహన మేరకు రూల్స్ రెగ్యులేషన్స్ ను ఫాలో కావాల్సింది అధికారులు, నాట్ పొలిటీషియన్. సంతకం పెట్టేస్తాడు, ఇచ్చేయండి అంటాడు, సంతకం పెడతాడు ఫైల్ మీద. ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఆఫీసర్లకు ఉంటుంది. వాడు శాంక్షన్ చేసిన తర్వాత వాటిని ఎలా ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఇది ఇవ్వడానికి వీలు లేదని రిటర్న్ కూడా పంపవచ్చు, మళ్ళీ మంత్రికి తెలియజేయచ్చు. ఇవన్నీ రేపొద్దున కోర్టులో వాదనలు జరుగుతాయి. నాకేం బాధ్యత ఉంది? అది వాళ్ళ ఆరోపణలు ఎందుకు ఇచ్చారు అదే అంటే అధికారులు మీదకి వెళ్తుంది, చాలా భాగం అధికారుల మీదకి వెళ్తాయి. అయితే ఏంటంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అంటే దొరికిపోతుంది. ఎట్లా? అక్కడ ఆ దేశానికి వెళ్ళిన డబ్బు ఆ కంపెనీకి సంబంధించిన ఇంకో కంపెనీలకు వెళ్ళి ఆ కంపెనీలు ఇండియా అయి ఉండి వాటితో మనకు బంధుత్వమో చుట్టమో స్నేహితులు అయి ఉంటే అది మళ్ళా మనకే చేరింది అన్నది వస్తుంది, అది మనీ లాండరింగ్. ఇందులో అలాంటిది ఏమన్నా జరిగిందంటే ఇప్పటి వరకు అలా జరిగినట్టు ఏం చెప్పడం లేదు. పోనీ ఎలా జరిగింది, నీకు క్యాష్ ఇచ్చారు అనుకుందా అని మాట్లాడతారు అని అనుకుందాము. ఎలా అనిపిస్తుంది క్యాష్ ఇవ్వడానికి? మీరేమైనా ఇంట్లో పోయి రైడ్ చేశారా? ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా? కోర్టుకి ఏం చెప్తారు రేపు సమాధానం? ఏం లేదు కదా. అంటే ఇక్కడ ఏమైపోతున్నదంటే ఎన్ని చెప్పినా కూడా రాజకీయ పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకొని ఓటర్లను మిస్గైడ్ చేసి బెనిఫిట్ పొందుతామని అధికారంలో ప్రతిపక్షంలోనే పార్టీ ఆలోచిస్తున్నాయి. కానీ నిజంగా తప్పు చేస్తే అతనికి శిక్ష పడాలి అని కేసులు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు ఇవాళ కనపడండి. ఎవరైనా అందరూ అంతే. అంటే అండర్ గ్రౌండ్ మనకు అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎన్ని మాటలు మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు.
అవన్నీ రికార్డు అయ్యి ఆ ఆరోపణలన్నీ తీసుకొచ్చి ఇవాళ సంవత్సరంన్నర అయిపోయింది. 90% ఏమి చేయలేదు. ఆ 10% కూడా కేసుల్లో ఉన్నాయి. ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదు ఈ రోజు వరకు. అంటే ఏం చెప్పాలి మరి ప్రజలకు ఏం చెప్పాలి? ప్రజలకు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎస్ కేటీఆర్ తప్పు చేశాడు, కాళేశ్వరంలో కేసీఆర్ తినేశాడు, ఏమైపోయాయి ఇప్పటి వరకు? అది కమిషన్ వేసి ఇప్పుడు 3 సార్లు ఆ కమిషన్ గడువు పొడిగించారు. ఆ కమిషన్ ఏదో తెలిసిన తర్వాత మళ్ళా అది పోలీసులకి ఇవ్వాల్సిందే, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిందే. వాళ్ళు మళ్ళా దర్యాప్తు. ఎప్పుడు జరుగుతుంది ఇది? జరిగే పని ఏంటి? అంటే ఇక్కడ ఆరోపణలు చేసే ముందు రాజకీయ నాయకులు కొన్ని వాస్తవాలు తెలుసుకొని నిజాలు ఉంటే వాటిని మాత్రమే జనాన్ని చెప్పగలిగి మళ్ళా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వాటి మీద చర్యలు తీసుకోవాలి. అలా ఏమైనా కనపడుతున్నదా? ఏమీ లేదు. మనీ లాండరింగ్ కేసులో ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నా అదే సార్ చూద్దాం. మరి కవిత గారు కూడా ఈ ఆరోపణ కూడా చేశారు, బీజేపీలో కలిపేటటువంటి ప్రతిపాదన నేను వద్దన్నానని. ఆవిడ పెద్ద రెబల్ అయిపోయారు. ఆవిడ ఒకటైతే ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ కారు రేసు, అలాగే కేసీఆర్ గారు ఏమో కాళేశ్వరంకి ఆయన ఆ ఇన్వెస్టిగేషన్ దానికి కూడా అటెండ్ అవ్వడం చూసాం. చూద్దాం అన్ని సమస్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్ని చుట్టుముండి వీటి నుంచి ఏ రకంగా బయటపడతారనేది లెట్ us వెయిట్ అండ్ సీ, అండ్ ద టైమ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ నాయక్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.